జేపీలో వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు సామాన్య ప్రజలపై కూడా టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ నేతలు జులుం ప్రదర్శించారు. నాగలగుట్టపల్లెలోని టిఫిన్ సెంటర్లు, కూరగాయలు, హెయిర్ సెలూన్ దుకాణాలను ఖాళీ చేయాలంటూ చిరు వ్యాపారస్తులను బెదిరించారు టీడీపీ నాయకులు. అంతటితో ఆగకుండా పలు షాపుల్లోని అద్దాలను ధ్వంసం చేశారు. చిరు వ్యాపారం చేసుకుంటున్న వారు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులేనట్టు దాష్టికానికి పాల్పడ్డారు టీడీపీ నాయకులు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, ఇప్పటి వరకు చూసాం వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు దిగారు, ఇప్పుడు సామాన్య ప్రజలపై కూడా విరుచుకుపడుతున్నారు. ఏ విధంగా చూడాలి? హరిత పులివెందుల నియోజకవర్గంలోనే ప్రత్యేకించి చక్రాయపేట మండలంలో కూడా ఇటీవల వరుసగా కూడా ఆ టీడీపీ ముఖలైతే దాడులకు పాల్పడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం కూడా దాదాపు 30 మంది టీడీపీ కార్యకర్తలు కూడా ఒక్కసారిగా కూడా నాగులగుట్టపల్లెలోని చిరు దుకాణాలపై కూడా పడి బీభత్సం సృష్టించారు. ఇక్కడ ఉన్న టీడీపీ వైసీపీ సానుభూతి పరుల దుకాణాలతో పాటు సాధారణ ప్రజల దుకాణాలపై కూడా విచక్షణారహితంగా కూడా దాడులకు పాల్పడుతూ అక్కడ ఉన్న వస్తువులు, దుకాణాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న దుకాణాలను తీసేసి ఇక్కడ ఇదే స్థలంలో తన టీడీపీ సానుభూతి పరులకు దుకాణాలు ఇవ్వాలన్న ఎటువల్ల భాగంగా కూడా ఇక్కడ అందరినీ వ్యాపారస్తులందరూ కూడా భయభ్రాంతులకు గురి చేసేలా కూడా దాడులకు పాల్పడ్డారు. ఒక చికెన్ దుకాణాలతో పాటు బార్బర్ షాపులు, తర్వాత కూరగాయల వ్యాపారాలను కూడా ఆ భయాందోళనకైతే గురి చేశారు. అయితే ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో కూడా టీడీపీ కార్యకర్తలకు సంబంధించి దాడులు జరుగుతున్నప్పటికీ కూడా ఈ రోజైతే మాత్రం కొంత సాధారణ ప్రజలపై కూడా దాడులకు పాల్పడడం కూడా ఈసారి కొంత భయాందోళనకు గురి చేస్తుందని చెప్పచ్చు. అయితే ఇప్పుడు సాధారణ ప్రజలకు కూడా రక్షణ లేకుండా పోతే ఎలాగని చెప్పేసి కూడా బాధితులైతే కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మండలంలో వరుసగా కూడా ఘటనలు జరుగుతున్నా కూడా పోలీసులు అయితే ఇప్పటికీ ఎక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల కూడా పోలీసుల ఉదాసీన వైఖరి ప్రధానంగా కూడా ఈ దాడులకు కూడా ప్రధానంగా ప్రోత్సహించినట్లుగా అవుతుందని చెప్పేసి కూడా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. థ్యాంక్ యూ నాగరాజు.